ఆచార్య, ఏమైంది? మీ మొహంలో ఉత్సాహపు ఛాయలే లేవు. మీ శిష్యుడి గురించి బెంగ మొదలైందా? దుర్యోధన, మనమెవర్ని దొంగ దెబ్బ తీసి చంపామో తెలుసుగా? అర్జునుడి కొడుకుని, శ్రీకృష్ణుడి మేనల్లుణ్ణి. బెంగగానే ఉంది. వాడి గురించి కాదు, మన గురించి. బాగా గుర్తుపెట్టుకో, ఇవాళ యుద్ధానికి వచ్చేది నా శిష్యుడు కాదు, కుంతి కొడుకు కాదు, ధర్మరాజు తమ్ముడు కానే కాదు. బ్రహ్మ సృష్టించిన గాంధీవాన్ని ధరించి, విష్ణువుని సారథిగా వహించి, శివుని పాశుపతాన్నే స్మరిస్తూ నరుడొస్తున్నాడు. నిజమే, యుద్ధం నేటితో ముగియచ్చు, కానీ మనం గెలుస్తామన్నది నేనేంటి? ఒక్కసారి నీ సైన్యాన్ని చూడు. వాళ్ల పిడికిలికి పట్టు దొరకట్లేదు, భయానికి తిన్నదరగట్లేదు. నీ గుర్రాలు ఉరకట్లేదు, ఏనుగులకు ఉత్సాహం లేదు. పైన మబ్బులేమీ కదలట్లేదు, కానీ కింద ఈ దుమ్ము కుప్పలు వదలట్లేదు. సూర్యుడి నీడ కనుమరుగయ్యేలోగా అర్జునుడి పీడ సైంధవుణ్ణి తాకకూడదు. 2 అక్షౌహిణీల సైన్యం మాత్రమే రక్ష. సరిపోతుందా? వాడికి ఆ మాటలు నచ్చలేదు. వెళ్ళిపోబోయాడు. ఒక్క మాట సుయోధన, మీ తాతగారు యుద్ధానికి ముందు చెప్పింది గుర్తు చేసుకో. అర్జునుడు నీ బంధువుగా యుద్ధం చేసినంత వరకే ఇది యుద్ధం. వాడే పూర్తిగా అలిగి చంపి తీరాలన్న కచ్చ పూనితే ఆ 14వ రోజు పరాగాన్ని చీలుస్తూ బంగారు వర్ణంలో మెరిసిపోతూ కపికేతనం దర్శనమిచ్చింది. గురుడు చెప్పింది నిజమే. ఆ రోజు జరిగింది యుద్ధం కాదు, వేట.